అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. మీ అభిరుచులకు సరిపడే సరికొత్త వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మాషప్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్న వంట ఏంటో చూద్దామా? చూద్దామండి. ఓకే. అంజలి క్యాప్సికమ్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్ లో కర్రీ ఏదైనా చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. క్యాప్సికమ్ అండ్ స్ప్రౌట్స్ చాలా కొత్తగా ఉంది వినడానికి. అవునండి. బాగుంటుందండి క్యాప్సికమ్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్? స్ప్రౌట్స్ అలాగే అంటే క్యాప్సికమ్ కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇస్తుంది కదా. Yes, అవును. సో బాగా వస్తుందండి. బాగుంటుందంటారు. చాలా కొత్తగా ఉంది. ఓకే, మరి క్యాప్సికమ్ అండ్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాప్సికమ్ 2, మొలకెత్తిన పెసలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారుగా. రాజు గారు, ఇంకెలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. ముందుగా కొద్దిగా నూనె పోసుకొని, ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అండి, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. అవునండి. అసలు చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా ఉందండి క్యాప్సికమ్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్. కొంచెం కొత్తగా అడిగారు. స్ప్రౌట్స్ అంటే ఏమేమి తీసుకున్నారండి ఇక్కడ మీరు? సో ఇక్కడ పెసలు ఒకటే తీసుకున్నాం. పెసలు ఒకటే తీసుకున్నారు. ఓకే. సో కావాలనుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్ కూడా తీసుకోవచ్చు. మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా ఓకే. నార్మల్గా డైలీ ఒక చిన్న కప్ లో తినమంటారు కదా మిక్స్డ్ స్ప్రౌట్స్ అన్ని కూడా. సో అలాంటప్పుడు ఇలా కర్రీలా కూడా, కొంతమందికి అలా పచ్చి తినడం ఇష్టం ఉండదు, అలాంటప్పుడు ఇలా హ్యాపీగా కర్రీలా చేసుకుని తినొచ్చు. ఇది రోటీస్ వాటితో బాగుంటుంది. నాకు తెలిసి అంజలికి క్యాప్సికమ్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఆ కాంబినేషన్ అడుగుంటారు ఎలా ఉంటుంది ఏంటి అని. క్యాప్సికమ్ మనం దేంతో చేసుకున్నా చాలా టేస్ట్గా వస్తుంది కదా. దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఓకే. సో అలాగే స్ప్రౌట్స్ అండి. ఓకే. సో స్ప్రౌట్స్ లో మన ఇష్టం, ఇంకా వేరే ఒక్కదాంతో కూడా తీసుకోవచ్చు, పెసర్లని కాకుండా మిగతావి శనగలు కానీ, శనగ పలుకులు కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో క్యాప్సికమ్ కాంబినేషన్ లో ఏమైనా చేసుకోవచ్చు. అవునండి. సో ఇది కాస్త మనకు వేగాలండి. అవునా? మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకేనండి. మరి అవి వేగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. పెదాలు నల్లగా మారినట్లయితే గులాబీ రేకుల్ని పేస్ట్లా చేసి పెదాలపై రుద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పెదాలు మళ్ళీ ఎర్రగా మారతాయి. చిట్కా చూసారుగా. ఓకే అండి. వేగాయి, మంచి వాసన వస్తుంది క్యాప్సికమ్ అండ్ ఇదంతా. స్ప్రౌట్స్ కూడా. ఎస్. రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. ఓకే. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశారు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి కారం. ఎస్. సో ధనియాల పొడి అండి, ఎంటీఆర్ వారి ధనియా పౌడర్. ఉప్పు, కారం, ధనియా పౌడర్. సో ఇక్కడ గ్రేవీలో మనం టమాటో పేస్ట్ వాడుతున్నాం. టొమాటో పేస్ట్, ఓకే. సో ఈ కాంబినేషన్ కి మనకి స్ప్రౌట్స్ అండ్ ఇవి చేసుకునేటప్పుడు టొమాటో పేస్ట్ అయితేనే బాగుంటుంది. బాగుంటుందండి. ఓకే. ఇలా పేస్ట్ లా కాకుండా నార్మల్ గా ముక్కల్లా కూడా యూస్ చేసుకోవచ్చా? కొంచెం వాళ్ళ చాయిస్ అండి. ఓకే. సో టొమాటో మనం అక్కడ పేస్ట్ లా చేసి కూడా వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్. ఓకే. అండ్ ఈ స్ప్రౌట్స్ అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్ అడిగారు కదండి, ఇది కాకుండా ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా సూట్ అయ్యేవి ఉన్నాయా, లేదా అన్నిట్లో కూడా వేసుకోవచ్చా స్ప్రౌట్స్? స్ప్రౌట్స్ మనం వేటితో కాంబినేషన్ వేసుకోవచ్చు. సో డైలీ మనకు ఒక చిన్న కప్ తినాలి అంటారు కాబట్టి మనం వండుకునే ప్రతి కర్రీలో కూడా కొన్ని వేసుకుంటే మనకు చక్కగా పళ్ళ కింద క్రంచిగా కూడా ఉంటాయి. సో అలా కూడా తీసుకుంటే మంచిది. ఓకే. కొంచెం దగ్గర పడింది కదా, కొద్దిగా వాటర్. ఓకే.
సో కావాలంటే మన ఇది గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు, డ్రైగా కూడా చేసుకోవచ్చు. డ్రైగా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, దగ్గరకు వచ్చేసింది కదండి. ఓకే, సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, ఇది కావాలంటే రైస్తో కూడా తీసుకోవచ్చు, చపాతీతో కూడా తీసుకోవచ్చు. నాకు తెలిసి అయితే రోటీతో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. క్యాప్సికమ్ తర్వాత అలాగే స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ కర్రీ ఏదైతే ఉందో చాలా ఈజీగా కూడా అయిపోతుందండి, ఎందుకంటే క్యాప్సికమ్ ఈజీగా మగ్గిపోతుంది అండ్ స్ప్రౌట్స్ ఎలాగో నానబెడితే పొద్దుటి వరకు రెడీగా ఉంటాయి. అండ్ అలాగే ఇంకా తొందరగా అయిపోవడానికి ఇక్కడ రాజు గారు మనకి టొమాటో పేస్ట్ లా తీసుకున్నారు, అంతే కదండి? సూపర్ ఫాస్ట్. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే, ఫైనల్ గా కొత్తిమీర పడాల్సిందే. క్యాప్సికమ్ స్ప్రౌట్ కర్రీ రెడీ అండి. ఓకే, మరి వేడిగా క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాప్సికమ్, మొలకెత్తిన పెసళ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, టొమాటో పేస్ట్ వేసి కాస్త వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. బా, చాలా బాగుందండి. అంజలి, చాలా థ్యాంక్స్ అంజలి, మంచి కాంబినేషన్ నువ్వు అడిగావు, చక్కగా చేసి చూపించారు రాజు గారు, చాలా ఫాస్ట్గా ఈజీగా. అండ్ ఈ క్యాప్సికమ్ కాంబినేషన్తో ఈ స్ప్రౌట్స్ నవ్వులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉందండి. అండ్ మీరు యాడ్ చేసిన ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. ఓకే, ఈ కాంబినేషన్ చేసుకోవాలంటే రాజు గారు ఎలా చేశారో అలానే చేసుకోండి, చాలా బాగుంది, అందరూ ఇష్టపడతారు, వెంటనే ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వైట్ షూస్ పైన మరకలు అంటినట్లయితే నెయిల్ పాలిష్ రిమూవర్తో ఆ మరకల్ని రుద్దేసి ఆ తర్వాత వాష్ చేసేస్తే మరకలు ఈజీగా వదిలిపోతాయి. క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక సూపర్ హల్వా చూడబోతున్నాం అండి. ఏ కాంబినేషన్ తో తెలుసా? ఓట్స్ అండ్ పైనాపిల్ తో. ఓట్స్ పైనాపిల్ హల్వా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో ఓట్స్ అండ్ పైనాపిల్ హల్వా చేయబోతున్నారు. అవునండి. ఓట్స్ అండ్ పైనాపిల్ కాంబినేషన్ ఏంటండి? చాలా కొత్తగా ఉంది. కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. అవును, కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది. సో ఓట్స్ ఇక్కడ మొత్తం పౌడర్ లా యూజ్ చేస్తున్నారా? లేదండి, డైరెక్ట్ ఓట్స్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ ఓట్స్ తోనేనా? అవునండి. సో అంత స్మూత్ గా వస్తుందా, సాఫ్ట్ గా? వస్తుందండి. వస్తుంది, మీరు చేసి చూపిస్తారంతే. ఓకే, మరి ఓట్స్ పైనాపిల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓట్స్ పైనాపిల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా. ఓకే, మరి ఇప్పుడు ఓట్స్ పైనాపిల్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు చూపిస్తారా? ఓకే అండి. ఓట్స్ అండ్ పైనాపిల్ కాంబినేషన్ తో హల్వా చాలా సింపుల్ అండి. మీరు ఎంత కష్టమైందైనా ఈజీగా, సింపుల్ గా, ఫాస్ట్ గా, టేస్ట్గా ఎలా చేసుకోవాలో మీరు మాకు చేసి చూపిస్తారా? ఆ విషయం తెలుసు. థ్యాంక్ యూ. సో ముందుగా నెయ్యి అండి. సో దీంట్లో తరిగిన బాదం. ఓకే, సో ఇది కొంచెం వేయించుకోవాలండి. ఇది వాళ్ళ చాయిస్ అండి. ఓకే, సో సింపుల్గా అంటే బాదం ఒకటే కానీ లేదా కాజు, ఓకే, కిస్మిస్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. హల్వా అంటే చాలా మందికి ఇష్టం, తింటే ఎక్కడ లావ్ అయిపోతామన్న ఇదితో చాలా మంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో దానికోసం కొంచెం హెల్త్ గురించి ఆలోచించి ఓట్స్తో చేసి చూపిస్తున్నారు. బా, సో ఇది అందరూ తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే పైనాపిల్ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. ఓకే, ఓకే, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో మనం సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. ఓకే, ఓకే. సో ఇవి కాస్త మనకు మరగాలి. మరగాల. ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, మరి అది మరిగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ఎండలో తిరిగి వచ్చినప్పుడు స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది. ఆ స్కిన్ ట్యాన్ తగ్గాలంటే క్యారెట్ గుజ్జుతో మసాజ్ చేసుకుంటే స్కిన్ ట్యాన్ తగ్గిపోతుంది. చిట్కా చూసారుగా.
ఓకే. ఓకే అండి. సో దీంట్లో పంచదార, సో మనకి ఎంత తీపి కావాలంటే అంత తీపి వేసుకొని చేసుకోవచ్చు. సో అంటే మనకు పైనాపిల్ ఎంత స్వీట్గా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలండి. ఎస్. సో ఇక్కడ మీరు పర్టికులర్గా పైనాపిల్ ఫ్రూట్ ఒకటే ఎందుకు తీసుకున్నారండి? అంటే ఓట్స్తో ఈ పైనాపిల్ బాగా సెట్ అవుతుందనా? వేరే రకాల ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. వేరే కూడా వేసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు. లేదు, మ్యాంగో కానీ లేదా గ్రేప్ అంటే కొంచెం పేస్ట్ లా చేసి. ఓకే, అలాంటివి యూస్ చేసుకోలేము. అవునండి. గ్రేప్స్ కానివ్వండి, సారీ ఇది ఆరెంజెస్. ఆరెంజెస్ కొంచెం అంటే అది మనం వేడి చేస్తే కొంచెం చేదు అనేది. ఓకే. సో ఇక్కడ మనం మ్యాంగోతో చేసుకోవచ్చు, గ్రేప్స్ తో చేసుకోవచ్చు, కానీ ఆరెంజ్ తో మాత్రం చేసుకోవద్దు. అది కనుక చేసుకున్నట్టయితే చేదు వచ్చేస్తుందని రాజు గారు అన్నారు. అది ట్రై కూడా చేయకండి. ఓకే అండి. ఓకే. సో దీంట్లో ఓట్స్ వేసుకుని సో ఇది కొంచెం మనకు దగ్గర పడాలండి. ఓకే. సో అది మనం కలుపుతూనే ఉండాలండి వేసిన తర్వాత? అంటే మధ్యలో కాసేపు అలా వదిలేసుకోవచ్చు, అడుగేం పట్టదు. ఓకే. ఇది కొంచెం మగ్గాలి అన్నారు కదా? అవునండి. మరి ఆలోపు మాకు కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. ఇక్కడ ఒక కీరా తీసుకున్నారు పెద్దది. డైనింగ్ టేబుల్ మీద యూజ్ అయ్యే ఒక వస్తువు లాంటివి చేస్తున్నాను. ఓకే. స్పూన్స్ అండ్ ఫోక్ హోల్డర్ టైప్లో. ఓకే. లేదా చిన్నపిల్లలకి మనం వాళ్ళ రీడింగ్ టేబుల్ ఉంటుంది కదా. అవును. సో దానిపైకి స్టడీ టేబుల్ పైకి పెన్ హోల్డర్స్ అలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో ముందుగా దీంట్లో వచ్చి మనం ఈ గుజ్జు లాంటివి తీసేసేయాలండి, సీడ్ పార్ట్. సో ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఆ మధ్యలో ఉన్న సీడ్ పార్ట్ మొత్తం తీసేస్తే మధ్యలో మనం ఏమైనా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే. దీనిపైన డిజైన్స్ చేస్తున్నానండి, గురువార్తో చేస్తున్నాను. ఓకే. సో ఆ స్టాండ్ ఏదైతే ఉంటుందో దాని మీద మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీరు డిజైన్ చేసేస్తున్నారు. అవునండి. సో పైన కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. పైనాపిల్ కదా, చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ మనం మంచి పండింది తీసుకున్నాం కాబట్టి పైనాపిల్ ఫ్లేవర్ బాగా వస్తుంది. కొంచెం పచ్చిగా ఉండి కొంచెం పులుపు ఎక్కువ ఉన్నప్పుడు పైనాపిల్ ఎసెన్స్ అయినా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఓకే. కొంచెం ఇలా డిజైన్గా వేస్తున్నాను. ఓకే. సరిపోతుందండి. సరిపోతుందా? కట్టమంటారా? కట్టేసింది. మన వెజిటబుల్ కానివ్వండి, ఫ్రూట్ కానివ్వండి, పైన పీల్ ఎంత హార్డ్గా ఉన్నా ఈ గ్రూవర్తో మనం చెక్కేయచ్చు కదండి ఈజీగా. అంటే నైఫ్ అయినా కానీ మంచి షార్ప్గా ఉంటే అది ఈజీగా మూవ్ అవుతుందండి. ఓకే. ఇదైతే నీట్గా షేప్ మనం అనుకున్న విధంగా వస్తుంది కదా. ఎస్. సో ఇలాంటి ఏమైనా చేసుకుంటే మీరు కూడా ఒక గ్రూవర్ తెచ్చి పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. నైఫ్తో మనకు కరెక్ట్గా షేప్ రావాలంటే కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడాలి. ఈజీగా ఇలా వచ్చేస్తుంది. సింగిల్ స్ట్రోక్లో వస్తుంది ఇది. ఓకే. సో మన ఇష్టం అండి, డిజైన్ ఏదన్నా వేసుకోవచ్చు. ఓకే. లేదా నేను వాటర్ మెలన్స్ మీద కూడా చాలా ఫ్లవర్స్ లాంటివి చూపించాను కదా. అవును. సో అలాంటిది కూడా మనం దీని మీద డ్రా చేసుకోవచ్చు. ఎస్. ఓకే. ఇలా ఫ్లవర్స్ వేస్తున్నానండి. ఓకే. స్టార్స్. ఓకే. ఓకే. సో ఈ బాటంలో కూడా జస్ట్ అలా లైన్స్. ఓకే. ఓకే. సో ఇది రెడీ. మనకు కావాల్సినట్టు ఇలా స్పూన్స్, ఫోర్క్స్ కానీ ఓకే ఏమైనా దాంట్లో వేసి మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఓ ఓకే. ప్లేట్ ఇస్తారా? ఎస్. ఈ హల్వా ఇచ్చేసి పక్కన అది పెట్టేసి స్పూన్స్ తీసుకోండి. తీసేసుకొని తినేస్తాను. హెల్దీ హల్వా. సో సేమ్ మనం ఓట్స్ కాకుండా గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. గోధుమ రవ్వ పైనాపిల్ కాంబినేషన్ ఓకే బాగుంటుంది అది కూడా. వావ్. ఓకే.
నైస్, చాలా బాగుంది. చక్కటి కార్వింగ్ తో పాటు ఓట్స్ పైనాపిల్ హల్వా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ పైనాపిల్ హల్వా తయారు చేయు విధానం: పాన్ లో నెయ్యి వేసి తరిగిన బాదం వేసి వేగాక పైనాపిల్ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి పంచదార, ఓట్స్ వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. అంతే, ఓట్స్ పైనాపిల్ హల్వా రెడీ. ఓట్స్ పైనాపిల్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే. కొత్త కాంబినేషన్. రాజు గారు, నిజంగా మీరు ఓట్స్తో చేస్తుంటే కొంచెం ఎలా ఉంటుందో, అంటే ఓకే హెల్తీ వైజ్ మీరు ఆలోచించి అందరు స్వీట్ తినాలని ఉద్దేశంతో మీరు చేశారు, కానీ ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా బాగుందండి నిజంగా, చాలా తెలుస్తుంది. అండ్ నేను అనవసరంగా మీతో ఏమంటారు ఓట్స్ పౌడర్ చేసుకొని చేసుకోవచ్చా, ఇంకా అలా కాదు, ఈ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అలా ఉండి నవ్వులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంది. అండ్ ఈ పైనాపిల్ ఫ్లేవర్తోనే చాలా బాగుందండి. సూపర్, నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఓట్స్తో ట్రై చేయండి, అందరు కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ముఖం పైన ముడతలు ఎక్కువగా ఉన్నట్లయితే అలోవెరా జెల్ని ఫేస్ ప్యాక్లా వేసుకుని కొద్దిసేపటి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం కారంగా. కొంచెం కారంగా. రాజు గారు, ఈరోజు మీరు మాకు కొంచెం కారంగా ఏం పరిచయం చేయబోతున్నారు? అందరికి ఫేవరెట్ అండి ఇది. అవునా? అందరికి ఫేవరెట్ అంటే చాట్ ఐటమ్ ఏదన్నా అలాగే ఉంటుంది. బేల్పూరి. బేల్పూరి, వావ్. అసలు పానీపూరి తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికి సాయంత్రం అవగానే బేల్పూరి. అవునండి. ఓకే, సో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు మాకు చేసి చూపిస్తున్నారు. అవునండి. ఓకే, మరి బేల్పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేల్పూరికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటా 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, సన్నకార పూస కొద్దిగా, కట్టా మిఠా చట్నీ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, క్యారెట్ తురుము కొద్దిగా. బేల్పూరికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. రాజు గారు, ఫాస్ట్ గా తయారు చేసే విధానం చూపించరా? తప్పకుండా అండి, బోలిస్తారా? బేల్పూరి అనగానే ఇక్కడ నాతో పాటు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఇంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి. ఓకే, మరమరాలు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, లేదా ఇది కొంచెం చెప్పండి, పేస్ట్ అయినా వాడుకోవచ్చు. పేస్ట్ అయినా వాడుకోవచ్చు. ఓకే, టమాటాలు, కొత్తిమీర, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కారం, జీలకర్ర పొడి, జీరా పౌడర్. సో ఇది కంపల్సరీ వేస్తారండి జీరా పౌడర్? ఓ, వేయించిన వేరుశనగ పలుకులు, ఓకే, కొద్దిగా కట్టా మిఠా చట్నీ అండి. ఓకే, మనకు ఆ చాట్ ఫీలింగ్ రావాలంటే కంపల్సరీ వేసుకోవాలి. ఎస్, కొద్దిగా నిమ్మరసం, ఓకే, అలాగే క్యారెట్ తురుము. ఓకే, సో ఇలా కన్నా ఇండియన్ స్టైల్లోనే కలపడం బెటర్. ఓకే, సో అన్ని ఫ్లేవర్స్ కూడా మరమరాలకి చక్కగా పట్టేసుకోవాలి. బా, మంచి స్మెల్ వస్తుందండి. అవన్నీ వేశారు కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ మిక్స్ అయిపోయి బాగుంది. సో కొంచెం చట్పటాగా కావాలనుకుంటే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా అండి ఇందులో స్పెషల్గా? సరిపోతుందండి, ఇవి సరిపోతాయి. సో చివరిలో మనం కొంచెం కారపూస కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మరమరాలతో మనం ఇలా బేల్పూరి చేసుకుంటాం కదండి, అటుకులతో కూడా చాలా మంది ఇంట్లోనే జస్ట్ ఆనియన్స్, మిర్చి, ఉప్పు ఇవి వేసుకొని తింటారు కదా. సో అది కూడా సేమ్ ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నార్మల్గా మనం మరమరాలతో ఎలా చేసుకుంటున్నామో బేల్పూరి, అలాగే అటుకులు, సన్న అటుకులతో కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో ఇక్కడ వేరుశనగ పలుకులు కూడా కొద్దిమంది నూనెలో వేయించి అలా కూడా యాడ్ చేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్. ఓకే, సో ఇక్కడ అసలు కొంచెం ఆయిల్ అనేది కూడా యూజ్ చేయకుండా హ్యాపీగా ఇదే బాగున్నట్టుంది, ఇంకా అదెందుకు. ఇదే బాగుంటుంది. ఎస్,
సో బేల్పూరి కూడా చాట్ బండార్కి వెళ్ళి తినే బదులు హ్యాపీగా ఇంట్లో ఇలా కలుపుకొని తినేస్తే బాగుంటుంది అనుకుంటాను ఫ్రెష్గా. ఓకే ఓకే కారపూస. ఓకే అండ్ రాజు గారు, మీరు తర్వాత ఎప్పుడన్నా ఈ సన్న కారపూస ఇంత సన్నగా నీట్గా ఎలా వేసుకోవాలో మీరు మాకు చేసి చూపించారు. అంటే దానికి సపరేట్ అది గిద్దె ఉంటుంది కదా. ఓకే సో చిన్న బిల్ల ఉంటుందండి. ఓకే దాంతో మనం ఫైన్ గా కలుపుకొని అలా ఉట్టేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది సన్నసేవ ఇంట్లో పిల్లలు తింటారు అది అని చెప్పేసి బయట నుండి తేవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇంట్లో అనేది ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటా. శనగపిండి కదా అది. అంతేనండి. కొత్తిమీర. ఓకే ఫైనల్గా పైనుంచి ఆనియన్. ఓకే ఓకే బేల్పూరి రెడీ అండి. వా చూడడానికి ఎంత కలర్ఫుల్ ఎంత బాగుందో. బేల్పూరి రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. బేల్పూరి తయారు చేయు విధానం: ఒక బౌల్లో మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, వేయించిన వేరుశనగ పలుకులు, కట్టామిఠా చట్నీ, నిమ్మరసం, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నకార పూస, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేల్పూరి రెడీ. బేల్పూరి తయారీ విధానం చూసారుగా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వెంటనే మీరందరూ కూడా ట్రై చేయండి. ఇంకా చేసే విధానం చూస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ ముందే గెస్ట్ చేసి ఉంటారు, అయినా చెప్తాను మళ్ళీ. ఆహా అని అనాలనిపిస్తోందండి. ఓకే అండి. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. Yes, సో ఇవి బయటికి వెళ్ళి తినే బదులు ఇలాంటివి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఇంట్లోనే చేసుకుంటే హైజీనిక్ గా కూడా ఉంటుంది కదా. చాలా టేస్టీగా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మసాలా కూరల్లో పెరుగుని కలిపేటప్పుడు ముందుగా పెరుగుని బాగా బీట్ చేసి ఆ తర్వాత కలిపితే కూర రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు వెరైటీ వంటకం. మరి వెరైటీ వంటకం చేయడానికి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో చూద్దామా? ఓకే, మరి ఇప్పుడు వెరైటీ వంటకం ఉండడానికి ఎవరు వచ్చారో చూద్దామా? హాయ్. హాయ్, నీ పేరు? శ్రావ్య. శ్రావ్య. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఎక్కడ? టీకేఆర్ కాలేజ్. అదెక్కడ? మీర్పేట్. మీర్పేట్. మీరు ఎక్కడ ఉంటారు? నేను గ్రీన్ పార్క్ కాలనీ. గ్రీన్ పార్క్ కాలనీ ఎక్కడది? అది దిల్సుఖ్ నగర్ పక్కన. దిల్సుఖ్ నగర్ దగ్గర. Yeah. ఓకే, వంటలు చేస్తుంటావా? అప్పుడప్పుడు చేస్తుంది. నీకు ఇష్టమైన అప్పుడప్పుడు హాలిడే దొరికినప్పుడు చేస్తూ ఉంటావు. అంతే. సో ఇక్కడ వెరైటీ వంటకంలో ఏం చేయడానికి వచ్చావు? నేను స్వీట్ కార్న్ సమోసా చేయడానికి వచ్చాను. స్వీట్ కార్న్ సమోసా. నీకు Yeah. స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టమా? చాలా. సో దాంతో సమోసా ట్రై చేసావా ఇంట్లో? యా. సో అది మాకు పరిచయం చేయడానికి వచ్చావు. ఓకే, మరి స్వీట్ కార్న్ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మైదా 2 కప్పులు, డాల్డా 1 టేబుల్ స్పూను, వాము 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, సోంపు పొడి 1/2 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ కార్న్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తావా? యా. ఫస్ట్ ఏం చేయాలి? మనకి మైదా పిండి కావాలి. ఓకే. మైదా పిండి, డాల్డా అండ్ కొత్తిమీర, ఆలు, ఉడికించిన స్వీట్ కార్న్, మిరపకాయలు, ఓకే, సోంపు పౌడర్, జీరా పౌడర్, వాము, ఉప్పు తగినంత అండ్ నిమ్మరసం, ఆయిల్. ఓకే, ఇవి కావాలి. యా. సో ఇవి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం, స్వీట్ కార్న్ అండ్ ఆలు. ఆలు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం సమోసాలోకి స్టఫింగ్ చేసుకుందాం. ఓకే. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందబ్బా. నాకు కార్న్ అంటే చాలా ఇష్టం. స్వీట్ కార్న్ తో సమోసా మీ అందరు కూడా నోరు ఊడుతుంది కదా, తొందరగా చేపించేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. నీకెవరు నేర్పించారు? ఇది మమ్మీ. మమ్మీ నేర్పించారా? ఓకే. సో ఇంకా హాలిడే దొరికినప్పుడు నువ్వే చేస్తూ ఉంటావు అనమాట ఇది, అంతేనా? అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు. ఆయిల్ హిట్ అయింది కదా, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు. భలే వేస్తున్నావే పచ్చిమిరపకాయలు.
సో ఇలా ఒక్కొక్కటి సెపరేట్గా వేయించుకోవాలా? సో ఇంకేం చేస్తూ ఉంటాను స్పెషల్స్? నేను ఏవైనా స్వీట్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. నీకు బాగా వచ్చినాయి ఏంటి? స్వీట్ కార్న్ సమోసా, ఇంకా హల్వా. హల్వా. ఓకే. నెక్స్ట్ మనం ఆలు వేసుకుందాం. ఓకే. ఈ మాత్రం ఆలు సరిపోతుందా? చాలా. ఓకే. నెక్స్ట్ దీంట్లో కొంచెం జీరా పౌడర్. జీరా పౌడర్. ఓకే. కొంచెం సోంపు పౌడర్. ఓకే. నెక్స్ట్ ఉప్పు. ఓకే. మిక్స్ చేసుకోవాలండి. ఓకే. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేశారు, నెక్స్ట్ ఆలు వేశారు, నెక్స్ట్ జీరా పౌడర్, సోంపు అండ్ ఉప్పు. సోంపు పౌడర్. సోంపు పౌడర్. సో ఆల్రెడీ మనకు ఆలు బాయిల్ అయింది కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, అంతే కదా? ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేయడమేనా? యా. ఓకే. నెక్స్ట్ మనం కొంచెం లెమన్ వేసుకుందాం. ఓకే. కొత్తిమీర. ఓకే. సో స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం సమోసాకి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఏంటి ఫస్ట్ పిండి తడిపి పెట్టుకున్నావా? పిండి తడిపి పెట్టుకున్నాను. దీంట్లో ఇది మైదా పిండి. మైదాలో వెయిట్ చేసిన డాల్డా అండ్ వాము వేసుకున్నాను. డాల్డా అండ్ వాము. యా. ఓకే. ఆల్రెడీ తడిపి రెడీగా ఉంది. ఇప్పుడు అదేంటి చపాతీలా చేసుకోవాలా? చపాతీలా చేసుకో. సో కార్న్ ఇందులో వేయరు కదా? వేస్తాం. కొంచెం ఇది అయిపోయిన తర్వాత రెడీ అయ్యే స్టఫింగ్ చేసుకునే ముందు వేసుకుంటాం. ఓకే. ఓకే. సో నీ కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? ఏదో అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు. సమోసాలు అంటే చాలా కష్టం అనుకుంటారు అందరూ. చూడండి కాలేజ్ స్టూడెంట్స్ కూడా చక్కగా ఈజీగా చేసేస్తున్నారు. సో బయట నుండి తెచ్చి తినే కన్నా లోపల మన స్టఫింగ్ నార్మల్గా మనం బయట సమోసా తిన్నామంటే మనకి శనగలు కానివ్వండి, ఆలు దీంతోనే ఉంటుంది. సో మనకి ఇష్టమైన స్టఫింగ్ పెట్టుకొని హ్యాపీగా సమోసాలు చేసుకోవచ్చు. మనం కార్న్తో పాటు ఇంకా మిగతా కూడా ఏమైనా ట్రై చేయవచ్చు. ఇది చాలా పల్చాగా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇది 2 pieces లా కట్ చేసుకోవాలి. ఓకే. మనము చపాతీ ముద్ద తీసి చపాతీలా రౌండ్ షేప్ చేసుకొని 2 pieces లా కట్ చేసుకోవాలి. ఓకే. అంతలోపు మనం దీనికి సరిపడా డీప్ ఫ్రై ఆయిల్ చేసుకుందాం. ఓకే. ఆయిల్ వేస్తే సో ఇలా మనం సమోసాలు చేసి స్టఫ్ చేసి చేసుకునే లోపు మనకి ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ మనం సమోసా చూసాం. దీనికి సైడ్స్కి వాటర్ అప్లై చేయాలి. ఓకే. సమోసా ప్రిపరేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ మెయింటైన్ చేస్తారు కోన్ కోసం. ఓకే. ఎవరికి ఏది ఈజీ ఉంటే అది యూస్ చేస్తుంటారు. నీకు ఎన్ని రకాలు తెలుసు ఇలాగా? నాకు ఇది ఒక్కటే తెలుసు. ఓకే. నాకు తెలిసింది కూడా ఇది ఒకటే, మిగతా ఏమైనా ఉంటే చెప్తావేమో అనుకున్నాను అంతే. ఇప్పుడు మనం కార్న్ మిక్స్ చేసుకోవాలి స్టఫింగ్. ఓకే. ఇది ఆల్రెడీ ఉడికించింది కాబట్టి అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నువ్వు భలే ఈజీగా చుట్టేసావు తెలుసా, జస్ట్ ఇలా పెట్టి ఇలానే ఫోల్డ్ చేసి పెట్టేసావు. బాగుంది. ఓకే. మనం స్టఫింగ్ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఓకే. మనకి చపాతీ ఏదైతే ఉందో చాలా పల్చగా చేసుకోవాలి. చాలా పల్చగా. క్లోజ్ చేసుకో. ఓకే. సో ఇది మైదా కాబట్టి జస్ట్ మనం వాటర్ ఆ ఎడ్జెస్కి ఇలా టచ్ చేసి ఇలా మనం ప్రెస్ చేసేస్తే ఈజీగా స్టిక్ అయిపోతుంది, ఓపెన్ అవ్వదు ఇంకా. కాబట్టి ఆ ప్రెస్ చేయడానికి మాత్రం నీట్గా ప్రెస్ చేయాలి.
అంతలోపు మనం ఇవి చేసుకొని పెట్టుకుందాం. ఇది ఫ్రై అయ్యేది. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఈ సమోసాలు రెడీ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇలా మనకి ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని సమోసాలు చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా అలాంటి easy. ఓకే, సో ఇలా అన్నీ కూడా చక్కగా చపాతీలా చేసుకొని దాని మధ్యలో కట్ చేసి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తుందో తను. అలా ఫోల్డ్ చేసి ఇంకా స్టఫ్ చేసుకోవడమే. అంతే. చలో, చాలా సో అలా స్టఫ్ చేసిన తర్వాత లాస్ట్ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి హాలిడే అయితే ఇంట్లో వాళ్ళందరికి స్పెషల్స్ వస్తాయి అనమాట. అయితే అవును. చాలా బాగా చేస్తున్నాం. చాలా మా మమ్మీ కూడా ఇంక ఇదే టైం అని చెప్పి చేపిస్తుంటుంది. సో చదువుతో పాటు నువ్వు వంటలు కూడా నేర్చుకోవాలమ్మా అని చెప్పేసి నీకు అవకాశం ఇస్తుందేమో మమ్మీ. సో ఆయిల్ వేడైంది కదా, కొంచెం చిన్న ఓకే ఇప్పుడు దీంట్లో అన్నీ కలిపి వేసుకో. ఓకే, సో ఇక్కడ పెద్ద పెద్ద సమోసాలు చేసుకున్నారు. మీకు కావాలంటే చిన్న చిన్న సమోసాలు కూడా చేసుకోవచ్చు. చిన్న చపాతీ చేసుకోవాలి. సో అది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇంకా సమోసాలు అంటే అందరికి తెలిసిందే ఇంకా ఏ కలర్లో వస్తాయి ఏంటి అనేది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయాయి. చాలా ఫాస్ట్గా ఈజీగా చేస్తావు తెలుసా. ఇంకా తీసేయడమేనా? తీసేయడం. సో చక్కగా సమ్మర్ సీజన్, ఇంటికి గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు. హాలిడేస్ నీకు? యా, మేలో హాలిడే. మేలో. ఇప్పుడు దీన్ని గార్నిషింగ్ చేసుకుందాం. ఓ, పచ్చిమిరపకాయలతోనా? ఓకే, ఓ సో వేడి వేడి సమోసా స్వీట్ కార్న్తో రెడీ. స్వీట్ కార్న్ సమోసా రెడీ. చాలా ఫాస్ట్గా ఈజీగా ఇంట్లో సమోసాలు ఎలా చేసుకోవాలో చేసి చూపించింది. ఓకే, మరి వేడివేడిగా రెడీగా ఉన్నాయి. వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ సమోసా తయారు చేయు విధానం: మైదా పిండిలో డాల్డా, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, జీలకర్ర పొడి, సోంపు పొడి, ఉప్పు వేసి వేయించాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి కలపాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మైదాను కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లో ఒత్తి మధ్యకు కట్ చేయాలి. వీటిని సమోసాల ఆకారంలో చుట్టుకొని మధ్యలో స్వీట్ కార్న్ మిశ్రమం ఉంచి అంచులు క్లోజ్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ సమోసాలు రెడీ. స్వీట్ కార్న్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. కావ్య, టేస్ట్ చేద్దామా? యా, చేస్తాం. ఎలా ఉంది? బాగుంది, మీరు చెప్పాలి. అది చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా అండ్ లోపల కార్న్ అండ్ ఇందాక స్టఫింగ్ చేసేటప్పుడు నువ్వు ఆలు అండ్ ఇవన్నీ కొన్ని మసాలాస్ అన్ని యాడ్ చేసి చేసావు కదా, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అండ్ చాలా ఈజీగా ఫాస్ట్గా చేసావు. చాలా ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా చేసిందండి శ్రావ్య. చాలా ఈజీ, మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రావడం సహజం. అలా రాకుండా ఉండాలంటే
ముందుగా ఉల్లిపాయని సగానికి కట్ చేసి నీళ్ళలో వేసి కొద్దిసేపటి తర్వాత కట్ చేసుకుంటే కళ్ళలో నీళ్ళు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా. శ్రావ్య, స్వీట్ కార్న్ చాలా మంది ఎంతో ఇష్టపడతారు. మరి అలాంటి స్వీట్ కార్న్తో చక్కటి సమోసాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాం. అందుకని ఈటీవీ అభిరుచి వాళ్ళ తరపు నుండి నీకు ఈ బ్యూటిఫుల్ సారీ దా. బాగుంది చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే, మరి మీరు కూడా ఈటీవీ అభిరుచిలో పాల్గొనాలనుకుంటే ఏపీఆర్ అని టైప్ చేసి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. ఓకే, ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి, కానీ గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందా. ఈరోజు పిండి వంటలు చూసిన క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ. క్యాప్సికమ్ విత్ స్ప్రౌట్స్ బాగుంది కాంబినేషన్. మనకు చాలా తొందరగా ఉంది, అర్జెంటుగా ఉంది, లేకపోతే ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళు త్వరగా వెళ్ళాలి, మనం బ్యాలెన్స్ డైట్ ఎలా వండుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఈ క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ విత్ 1 or 2 చపాతీస్ లేకపోతే రైస్, అది ఒక బ్యాలెన్స్ డైట్. సో మనకు చాలా త్వరగా అయిపోతుంది, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో మనకు కావాల్సినవి ఇలాంటి ప్లానింగ్, ఇలాంటి డిషెసే. ఎందుకంటారా, క్యాప్సికమ్ అనేది వెజిటబుల్. రోజుకి మనం 3 to 5 సర్వింగ్స్ మినిమం 5 రకాల వెజిటబుల్స్ వాడాలి. సో ఒకటి క్యాప్సికమ్ వాడేస్తున్నాం. మనకు మెయిన్ మీల్స్లో కావాల్సిన పోషక విలువలు ఏమంటే ప్రోటీన్, కార్బ్స్. అవి రెండు మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మంచి బ్యాలెన్స్లో ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? ఇప్పుడు చిరుధాన్యాలతో చేసినవి కానివ్వండి, లేకపోతే పల్సెస్తో చేసినవి కానివ్వండి, పప్పు వెరైటీస్తో చేసినవి కానివ్వండి, అవి. సో మనకు ఈ స్ప్రౌట్స్లో అవి కవర్ అయిపోతూ ఉంటాయి. తర్వాత చపాతీ తీసుకున్నాం అనుకోండి, రైసో చపాతీయో, కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్. సో ఇప్పుడు మనకు టైం లేదు అని గోల పెట్టే వాళ్ళందరికీ కూడా, అంటే నేను ఎలా వండుకోవాలి కరెక్ట్గా మీరు చెప్పే డిషెస్, చాలామంది చెప్పే రెగ్యులర్ కంప్లైంట్ ఏంటంటే మనం అన్ని రకాల రూల్స్ ఫాలో అవ్వాలి వంటలో అంటే మాకు టైం ఎక్కువ పడుతుంది అని అంటూ ఉంటారు. అలా కాదండి, ఇలాంటి డిషెస్ తీసుకుంటే కూడా సింపుల్గా త్వరగా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. అది కూడా నాకు ఈ రెసిపీ ఎందుకు బాగా నచ్చింది అంటే క్యాప్సికమ్ ప్లస్ మొలకెత్తిన పెసలు. కొంతమంది అనుకుంటూ ఉంటారు మొలకెత్తిన ధాన్యాలు వాడాలి అంటే 4-5 రకాలు మిక్స్ చేసేసుకోవాలి, ఒకటే వాడితే అంత పోషకులు లేవేమో అని. కాదండి, ఏదైనా ఒక్క ఐటెం తీసుకుంటేనే బాడీ దాన్ని కరెక్ట్గా గ్రహించి జీర్ణం చేసుకోగలదు. సో ఈ రెసిపీ చాలా బాగుందండి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మరో సూపర్ రెసిపీ చూస్తున్నారండి, కొంచెం కారంగా చూశారు మీరు. బేల్పూరి సూపరా అని మీరు అనుకోవచ్చు. నిజంగా బేల్పూరి చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ చాట్ ఐటమ్ కూడా అదే, ఎందుకంటే ఫిల్లింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు 4 o'clock 5 o'clock వచ్చే హంగర్ సిమ్టమ్స్ అనేది బాగా తగ్గించుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది మనం ఇంట్లో చేసుకోగలగాలి. బయట చాట్ బండిలో తినొద్దు అని చెప్తూ ఉంటాయి కదా, అది బేల్పూరి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చూపించారు కదా చక్కగా రెసిపీ, నోట్ చేసుకోండి. బేల్ అంటే మరమరాలు మంచివి, టమాటాలు మంచివి, కట్టమిఠా చట్నీ మంచిది, అన్నీ మంచివి. ఇందులో వాడిన ప్రతి ఒక్క పోషక విలువలు కూడా చక్కగా ఉన్నట్టే. సేవ్ ఒకటి తగ్గించుకోండి. అంటే సేవ్లు సన్నకారపూస ఉంది కదా, దాన్ని మరీ ఎక్కువగా వాడకుండా అది కూడా వాడండి కావాలంటే, మీకు ఆ మధ్య మధ్యలో తగులుతూ బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా. నిజంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచి స్నాక్ ఐటమ్ అండి ఇది. వితౌట్ అఫ్కోర్స్ సన్నకారపూస ఎక్కువ వాడుకుంటే మాత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. సో బేల్పూరి నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. నోట్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇంట్లో మనం ఇలా ప్రొఫెషనల్గా చేసుకోకపోయినా కొద్దిపాటి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చేసుకొని తినేవాళ్ళము. ఇప్పుడు కరెక్ట్గా చూపించారు కాబట్టి తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఆఖరిగా వెరైటీ వంటకంలో చూసిన స్వీట్ కార్న్ సమోసా. స్వీట్ కార్న్, బంగాళదుంపలు ఎన్ని ఓకే. మైదా చెప్తాను కదా, మైదాలో మనం చేసే వంటకాలన్నీ కూడా మనం 50% గోధుమ పిండి యాడ్ చేసుకుంటే చక్కగా పోషక విలువలు పెరిగినట్టే. ఇంకా డిఫరెంట్గా ఆలోచించి, ఇంకా వెరైటీగా ఆలోచించి ఏ జొన్న పిండితోనో లేకపోతే ఇంకేదైనా ఐటెంతో కూడా మనం సమోసా ట్రై చేయొచ్చు కదా. పోషక విలువలు బాగుంటుంది. డీప్ ఫ్రై చేయకుండా అవెన్లో బేక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా పరిచయం ఉంటుందండి. మనకి ఎయిర్పోర్ట్స్లో బేక్డ్ సమోసాస్ దొరుకుతూ ఉంటాయి. సమోసా చాలా ఇష్టం అండి నాకు, కంట్రోల్ చేయలేను, తినాలి అనిపిస్తూ ఉంటుంది అన్నప్పుడు చక్కగా డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా బేక్ చేసి తీసుకుంటే కూడా బాగుంటుంది. ఫిల్లింగ్ వరకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్. స్వీట్ కార్న్ కానీ బంగాళదుంపలు కానీ చాలా చక్కగా ఉన్నాయండి. కాంబినేషన్ అంతా కూడా ఓకే. అదే చెప్తున్నాం కదా, వెరైటీ వంటకంలో వాళ్ళు స్వీట్ కార్న్ యాడ్ చేసి వెరైటీ చెప్తున్నారుగా, మనం ఇంకా వెరైటీగా దానిపైన పూతపిండితో కూడా మైదాతో కాకుండా, మైదా ఒక్కదాంతో కాకుండా వేరే రకమైన జొన్న పిండి కానీ లేకపోతే మన వీట్ ఫ్లవర్ కానీ ఇంకేదైనా మీ ఇష్టం ట్రై చేసి చూడండి, చక్కగా రావచ్చు. అవి పోషక విలువలు కూడా మరింత పెంచుతూ ఉంటాయన్నమాట. ఇవాళ మీరు చూసిన వంటకాల్లో
నాకు బేల్పూరి చాలా బాగా నచ్చిందండి. ఒక ఐడియల్ డిష్ అని కూడా చెప్పచ్చు. అంటే ఒక ఐడియల్ స్నాక్, చాలా సింపుల్గా, ఫిల్లింగ్గా, తేలికగా ఉంటుంది పొట్టులో. బాగుందండి. అలాగే మనం చూసిన క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ, అది కూడా నిజంగా ఎక్సలెంట్. చెప్తున్నాను కదా, పెద్ద మనం హైరాణ పడి వండాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్ థింగ్స్లోనే మనకు చక్కటి పోషకాలు వస్తూ ఉంటాయి. సో క్యాప్సికమ్ స్ప్రౌట్స్ కర్రీ, బేల్పూరి తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన వంటలన్నీ బాగున్నాయండి. ఓకే అండి. వెరైటీ వంటకం కూడా బాగుంది కదా. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.